ప్రార్థించలేకపోతున్నావు. కారణం ఏమిటి? ఎవరి లోపం ఇది? ఇంతమందిని కట్టుకుంది ఎందుకు? ఇన్ని లక్షలు పెట్టి మందిరాన్ని ఇంత శుభ్రం చేసుకుంది ఎందుకు? నువ్వు ఆరాధించాలనే కదా, ఆయన సన్నిధిలో మోకరించాలనే కదా, ఆయన మాటలు పలకాలనే కదా, ఆయన స్తుతించాలనే కదా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? కనపడుతున్నావా దేవుడి మందిరంలో? దేవుడి మందిరంలోకి వచ్చి మోకాలు ఉంచి పెదాలు తెరిచి, ప్రభువా నా యొక్క కాలనీలో, నా యొక్క గ్రామంలో నా కొరకు ఒక దేవాలయాన్ని నువ్వు కట్టించావయ్యా, నీ పరిశుద్ధ స్థలంలో నువ్వు మోకరించి ప్రార్థించగలిగినట్టుగా నా పెదవులను తెరువు ప్రభు అని ఏ రోజే నువ్వు అడిగావా? ఎందుకు రాలేకపోతున్నావు? నీ క్రియలు మారటం లేదా? నీ తలంపులు మారటం లేదా? నీ ఆలోచనలు మారటం లేదా? ఎంతకాలం? రేపే ఆఖరి రోజు అవుతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు అనుకుంటున్నావేమో, నాకు కండలు ఉన్నాయి కదా, నాకు బలం ఉంది కదా, నాకు ధనం ఉంది కదా, నా వెనక బలగం ఉంది కదా, ఏదైనా చేసి నన్ను కాపాడగలుగుతారు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క కృప నీకు లేకపోతే, దేవుని యొక్క దయ నీకు లేకపోతే, దేవుని హస్తం నీ మీద లేకపోతే, ఈరోజు నీకు చివరి రోజు